ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కానీ బాగున్నాము. ఈరోజు మా అక్క ఏమేమి చెట్లు వేసిందో చూపిస్తాను రండి. మా అక్క చాలా చెట్లు వేసింది. ఫస్ట్ అయితే ఇంటానికి అరటి చెట్టు చూపిస్తాను. చూడండి, అరటి చెట్టుకి కాయలు కూడా కాసాయి. అరటి పళ్ళు చూడండి, ఇటు సైడ్ కూడా ఒక గెల ఉంది. అరటి పిలుకుంది దాని పక్కనే. వంకాయ చెట్లు కూడా వేసింది. వంకాయ చెట్లకి వంకాయలు కూడా కాసాయి, చూడొచ్చు మీరే. చాలా బాగా కాసాయి వంకాయలు కూడా. చిన్న చెట్టుకే 4-5 కాయలు కాసాయి. చూడండి, మిరపకాయ చెట్లకు కూడా మిరపకాయలు బాగా కాసాయి. చిన్న చెట్టు అది కూడా బాగా కాసింది. మా అక్క చిన్న మొక్క వేసినది బాగా పెద్దయి మంచిగా ఇప్పుడు మిరపకాయలు కాస్తుంది. చూడండి, ఇటు సైడ్ వచ్చి చిన్న వంకాయ చెట్టు, తర్వాత జామ చెట్టుకి ఇంకా జామకాయలు కాయలేదు, ఇంకా వెయిట్ చేయాలేమో. ఆ తర్వాత వచ్చేసి ఇటు సైడ్ వచ్చి రోజా పూ చెట్టు ఫ్రెండ్స్. చూడండి, రోజా పూ చెట్టు, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు రెండు కలిపి ఉన్నాయి. చూడండి, ఇద్దండి కనిపిస్తుందా? ఇద్దండి, ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. దీనికి కూడా ఇంకా పూత పూయలేదు, కాయ కూడా కాయలేదు, ఇంకా వెయిట్ చేయలేము దీనికోసం కూడా. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. ఇదిగోండి, ఇది వచ్చేసి కస్తూరి పసుపు. ఇది ఫేస్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంకా దీన్ని ఫేస్కి చాలా మంచిది, కొబ్బరి నూనెలో కూడా వాడతారు. ఫేస్ కూడా చాలా గ్లో వస్తుంది. ఇది వచ్చేసి పుచ్చకాయ చెట్టు. ఇది వచ్చేసి బంతిపూల చెట్టు. చూడండి, జమ్మి చెట్టు. ఇది వచ్చేసి ఇటు సైడ్ ఉండేది. ఇది కనకాంబరాల చెట్టు, ఇది జమ్మి చెట్టు. మా అక్క దీనికి ఈ ధాన్యం కూడా కట్టింది, పక్షులు వస్తే తింటాయని. ఇది వచ్చేసి మర్మం చెట్టు. అంతే ఫ్రెండ్స్. అది కనకాంబరాల మధ్యలో వేస్తారు కదా ఆకు ఫ్రెండ్స్, అది. ఇది వచ్చేసి వామాకు. చిన్నపిల్లలకి జలుబు చేస్తే దీన్ని కాల్చి దీని పసరంతా తీసి పిల్లలకి పోస్తారు. 5 to 6 years ఉన్న పిల్లలకి అయితే బజ్జీలు కూడా వేసి పెడతారు. మా అక్క కూడా చాలాసార్లు వేసింది ఫ్రెండ్స్. మేము వీడియో కూడా చేస్తున్నాము. చూడండి, ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు. ఇది వంకాయ చెట్టు, చూడొచ్చు మీరే. వంకాయ చెట్లు కూడా చాలానే వేసింది ఫ్రెండ్స్. ఇదండి, వంకాయలు కూడా కాస్తున్నాయి. చూడండి, ఇదండి, ఇక్కడ కూడా కొన్ని కస్తూరి పసుపు చెట్లు వేస్తుంది మా అక్క. చూడండి, ఇది వచ్చేసి పచ్చిమిరపకాయ చెట్టు. దీనికి కూడా ఆకులు కొన్ని ఉన్నాయి, కాయలు చాలా ఉన్నాయి. ఇదండి, కింద కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి కనకాంబరాల చెట్టు. ఇది వచ్చేసి చిన్ని వంకాయ చెట్టు. ఇదండి, ఇది వచ్చేసి జమ్మి చెట్టు. చూపించాను కదా ఇందాక. మా అక్క దీనికి నిష్ఠగా పూజ చేస్తుంది. చూడండి, ఇది వచ్చేసి గోరింటాకు చెట్టు. ఇదండి, కనిపిస్తుందా మీకు? గోరింటాకు చెట్టు. ఇది వచ్చేసి మందారం చెట్టు. ఇవే మా అక్క రోజు పూలు కోసి పెడుతుంది. చూడండి ఎంత బాగున్నాయో పూలు. ఇదండి, ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు ఫ్రెండ్స్. పందిరి చిక్కుడుకాయలు కాయలు. చూడండి చెట్టు. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి తమలపాకు చెట్టు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దొండకాయ చెట్టు, పైకల్లా అల్లుకుంది. చూడండి, పైకల్లా అల్లుకుంది. ఇది వచ్చేసి రెడ్ కనకాంబరాల చెట్టు. చూడండి, ఇవన్నీ అవేను వరుసగా వేసింది మా అక్క. ఇదండి, తమలపాకు చెట్టు కూడా ఉంది. చూడండి, ఇది వచ్చేసి మనీ ప్లాంట్ ఫ్రెండ్స్. పైకల్లా అల్లుకుంది. చూడండి ఎంత బాగా అల్లుకుందో మనీ ప్లాంట్. దీనికి కూడా మా అక్క స్నానం చేయిందే నీళ్ళు పోయదు, స్నానం చేసే నీళ్ళు పోస్తుంది. అంత నిష్ఠగా ఉంటుంది. ఇది వచ్చేసి వంకాయ చెట్టు ఫ్రెండ్స్. ఇదండి, ఇది కూడా వంకాయ చెట్టు. చూడండి, కాకరకాయ చెట్టు అయితే ఆ తీగ దగ్గర నుంచి ఈ తీగ దాకా అల్లుకుంది. ఆ లాస్ట్ ఉండేది ఇందాక చూపించిన అరటి చెట్టు ఫ్రెండ్స్. మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కానీ చేయట్లేదు ఫ్రెండ్స్. వీడియో చూసి నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కానీ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్లే కదా ఫ్రెండ్స్ మేము ఇక్కడ వరకు వచ్చాము.